ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. అనంతరం శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ అయితే కోర్టు మంజూరు చేసింది. 5,000 పూచీకత్తు, 2 షూరిటీలతో బెయిల్ అయితే మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. పోలీసుల విధులకు అడ్డుకున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమందిపై గతంలో కేసు అయితే నమోదైంది. ఇప్పటికే శ్రీనివాస్ ను 3 సార్లు విచారణకు పిలిచామని, రాకపోవడంతోనే అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ ఏదైతే ఎర్రోళ్ల శ్రీనివాస్ ఏదో గత ప్రభుత్వంలో ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. అయితే ఆ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూలో భాగంగా గతంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలోనే తనను అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఎవరైతుందో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పి తన మీద కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చాము, 3 సార్లు పిలిచినా కూడా హాజరు కాకపోవడంతో ఇవాళ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి తనను నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరైన నేపథ్యంలోనే కొంత ఏదైతుందో కొన్ని షరతుల దేటి కొన్ని ఆయనకు ఇలా మధ్యంతర బెయిల్ విడుదల చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎందుకంటే పోలీసులకు విధులకు ఆటంకం కలిగింది కాబట్టి తను అరెస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పి ఇప్పటికే గతంలో 3 సార్లు ఆల్రెడీ కూడా ఆల్రెడీ సమాచారం ఇచ్చిన అయినా కూడా తాను హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేసి ఆ పొద్దున నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం వాదపోదలు జరిగిన తర్వాత తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికైనా పూర్తి స్థాయిలో మళ్ళీ ఎప్పుడు విచారణ హాజరు కావాలని చెప్పి ఆ కోర్టు వారు తెలిపిన పరిస్థితి. ఇప్పటికీ 5,000 పూచికత్తోటి మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసినామని చెప్పి చెప్తున్న పరిస్థితి కోర్టు వారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇష్యూలు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గతంలో ప్రభుత్వంలో జరుగుతున్న ఇష్యూలు కావచ్చు, కేటీఆర్ సంబంధించిన ఫార్ములా కేసులు కావచ్చు, అనేక సందర్భాల్లో జరుగుతున్న నేపథ్యంలోనే అసెంబ్లీలో పోడియం ముందుకు వెళ్ళిన దాంట్లో అనేక సందర్భాల్లో పోలీసులకు వీళ్ళకి మధ్య జరిగినటువంటి అసెంబ్లీలో పొలిటికల్ వారిలో భాగంగానే తన మీద కేసు నమోదైన పరిస్థితి. ఆ విషయం తెలిసిందే. అయితే దానిలో భాగంగా నిన్న పోలీసులు తన ముందస్తు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. దానిలో భాగంగా ఇవాళ ఆ కోర్టుకు హాజరుపరిచారు. ఆ కోర్టుకు హాజరుపరిచిన తర్వాత తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే మన జమానతు పూచికత్తోటి తనకు మధ్యంతర బెయిల్ రిలీజ్ చేశారు. 5,000 రూపాయల పూచికత్తు, అదేవిధంగా ఎప్పుడు పిలిచినా కూడా హాజరు కావాలని చెప్పి ఆ కోర్టు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన ఇష్యూ జరుగుతున్న పరిస్థితి చూడాలి. ఈ కేసు ఎటువైపు పనిచేస్తుంది, ఎట్లా జరుగుతుందని చెప్పి కొంత చూడాల్సిన అవసరం అవుతుంది. పద్మ.